ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మా టీం తిరిగినప్పుడు మా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది చెప్పింది 2019 ఎన్నికల సమయంలో ప్రకాష్ రెడ్డి నేను 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాను, అయినా మీకేదో చేద్దామని మళ్ళీ పోటీ చేస్తున్నా, నా మెడలో ఉన్న చైన్ తప్పితే ఏం మిగలలేదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రకాష్ రెడ్డి ఎంత సంపాదించారు, నెక్స్ట్ ఎంత సంపాదించబోతున్నారు? ప్రకాష్ రెడ్డి మెడలో ఉన్న చైన్ తప్ప ఏం మిగలలేదు అనేది ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు నేను 2006-7 ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి 2013, 14, 15, 16 ఫైనాన్షియల్ ఇయర్స్ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్గా, సబ్ కాంట్రాక్టర్గా నేను చేస్తున్న పనుల్లో దాదాపు 300 కోట్ల రూపాయల పనులను టర్మినేట్ చేసి నా బిల్స్ను ఇవ్వకుండా ఆపేసి ఆ కాంట్రాక్టులను నామినేషన్ మీద సీఎం రమేష్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలకు ఇచ్చారు. అంటే నా ఆర్థిక మూలాల్ని దెబ్బతీశారు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నా కూడా పరిటాల సునీత అల్లుడు భూములు కొంటా ఉన్నాడు కియా ఫ్యాక్టరీ దగ్గర. పరిటాల కుటుంబము అనంతపురం పట్టణ నడిబొడ్లో క్లాక్ టవర్ దగ్గర పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతా ఉన్నారు. ధర్మవరంలో వాళ్ళు కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, పెనుగొండలో కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్రషర్లు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళ గ్రానైట్ మైనింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని నేను ఆలోచన చేయలేదు. నేను ప్రజలకు ఏం చేస్తానో అది కౌంట్ అవుతుంది తప్ప నా ప్రత్యర్థిని ఆర్థికంగా నేను దెబ్బతీస్తే నాకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంది? డబ్బు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గరైనా వాళ్ళు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా నేను కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ పోయి వ్యాపారాలు చేయడానికి వెళ్ళలే. ప్రజాసేవనే చేస్తూ ఉన్నా. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను నా వ్యాపారాల ద్వారా నేను సంపాదించింది కానీ లేదా దాతలు ఇచ్చింది కానీ నీకు ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల కోసం నా టైం స్పెండ్ చేసా. ప్రజల కోసం ఈ కోట్ల రూపాయల డబ్బులు కూడా ఖర్చు పెట్టాం. ఈరోజు 2000 బోర్లు వేసాం, అమ్మ డైరీ నిర్మాణం చేసాం, దాదాపుగా 75 కిలోమీటర్ల కాలువల నిర్మాణం చేసి అనేక చెరువులకు పెరుగు డ్యాంకి నీళ్ళు ఇచ్చాం. కోవిడ్లో ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్నాం, అనేక కార్యక్రమాలు చేసాం కోవిడ్ సమయంలోనూ. నేను చెప్పుకోవడానికి నేను చేసినవి చాలా ఉన్నాయి. చాలా చాలా దాతృత్వంగా గుళ్ళకు, గోపురాలకు, ఆసుపత్రిలో ఎంతోమందికి వైద్యం చేయించాం, గుళ్ళకి ఇచ్చాం, గోపురాలకు ఇచ్చాం, చాలా ఖర్చు పెట్టాం. ఏం అవకాశం ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా నేను కానీ మా సోదరులు కానీ ఎవరికి ఇబ్బంది ఉందన్నా, ఎవరు హాస్పిటల్లో ఉన్నారన్నా, ఎవరు చనిపోయినారన్నా కూడా వాళ్ళకి చేతనైనంత వరకు సాయం చేసుకుంటూ వచ్చాం. ప్రజలకు సాయం చేయడం అనేదే తప్ప మేము వేరే ఆలోచన పెట్టుకోలేదు. నిజంగా మేము వ్యాపారాలు చేయాలనుకుని ఉంటే రాజకీయాల్లోకి రాము. ఒక కాంట్రాక్టర్గా నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి వచ్చే రోజుకే నేను అనంతపురంలో ప్రైమ్ సెంటర్ శ్రీకంఠం థియేటర్ను కొన్నా. నేను 2006-7లో 2009లో నేను కంటెస్ట్ చేశాను. సో నేను ఉన్నవాడినే, కానీ నా వ్యాపారాల్ని, నా ఆదాయాన్ని దెబ్బతీసి నన్ను రోడ్డు మీదకి లాగింది పరిటాల సునీత. ఇది ప్రజలు గమనించినారు. నేను ఎక్కడ కూడా వాళ్ళను ఆ విధంగా రోడ్డు మీదకి లాగాలని ప్రయత్నం చేయలే. రెండోది, నేను సంపాదించాననే విషయంలో ఎవరైనా ఏమన్నా ఉంటే నేను ఏ రూపాయి సంపాదించినా ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్నా. మరి పరిటాల కుటుంబం ఆస్తులు ప్రజలకు పంచుతారంటే దాని మీద చర్చ పెడతాం.